ఆధ్యాత్మిక రాజధానిగా మారుతున్న హైదరాబాద్లో అన్నమయ్య సంకీర్తనల ప్రతిధ్వని మారుమోగుతోంది. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ స్వర్గధామ నగర్లోని శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సకల బలంబుల నీవి సర్వేశ్వర అన్నమయ్య గాన ప్రవచన కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అన్నమాచార్య సంగీత నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో మే 7వ తేదీన హైదరాబాద్లో 10,000 మంది భక్తులతో భారీ స్థాయిలో హరి సంకీర్తన నాట్యం నిర్వహించనున్నట్లు అన్నమయ్య పవన్ వెల్లడించారు. ఈ వేడుకలో శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా గాంధారి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం సద్దుమణిగి శాంతి నెలకొనాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. ఆలయ చైర్మన్ మడికొండ రాఘవేంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్నమయ్య పవన్ బృందాన్ని దేవాలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ప్రతి నెల ఆలయంలో ఇలాంటి వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ భక్తుల్లో భక్తిభావాన్ని పెంపొందిస్తున్నట్టు చైర్మన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గాంధారి సుజాత ప్రభాకర్, రాజేశ్వరి, వెంకట సురేష్ మరియు స్వర్గధామ నగర్ కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जय बोलो राजा नमो पुरुषोत्तम नमो अधोक्षज नमो नारसिंह नमोस्तु पिंड नमो जनार्दन नमोस्तु वेदा प्रेमाकुनिधियो विधानमो नीनामने आत्मनिधानाञ्जनमो नीनामने माकुनिधियो विधानमो नीनामने आत्मनिधानाञ्जनमो निधानाञ्जनमो निधानाञ्जनमो नमो नमो केशव नमो नारायण नमो नमो माधव नमो गोविंद नमो नमो केशव नमो नारायण नमो नमो माधव नमो गोविन्द नमो नमो विष्णु नमो नमो विष्णु नमो मधुसूदन नमो वामना नमो त्रिराम मे माकुनिधियो निदानमो नीरा కన్నువకు మంచి బంగారు చేయి ఇందరికి అభయము ఇచ్చు చేయి జనులందరికీ అభయము ఇచ్చు చేయి మనకందరికీ అభయము ఇచ్చు చేయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద అనాథ రక్షక రామ 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 ఆపద్బాంధవ రామ 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 మైథిలి సేవిత రామ 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 మారుతి వందిత రామ 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 వెంకటేశ్వర సన్నదామ నగర్ అని ఎక్కడ కూడా పేరుతోటి అక్కడ కాలనీలో గుడి కట్టాలనే అభిప్రాయంతో ప్రారంభోత్సవం చేయడం జరిగింది జిఆర్ సభ ద్వారా. ఈ గుడి కూడా వైకుంఠ ఏకాదశి ఉంది నర్సాపూర్లో. అక్కడ దేవుని కళ్యాణం చేద్దాం మీరు పర్మిషన్ ఇస్తే అని చెప్తే అక్కడ దేవుని కళ్యాణం పోయిన సంవత్సరం వైకుంఠ ఏకాదశి పెట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఎన్నో కార్యక్రమాలలో వారికి నాకు సాన్నిధ్యం ఏర్పడ్డది. అదే సందర్భంలో ఈ కార్యక్రమం చేయాలి, ఇక్కడి నుంచే తల పెట్టాలి, మన గుడి నుంచే నుంచే చెప్పడం జరగడంతో మీరు నమ్ముతారో లేదో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం చేయండి చెప్పండి అని చెప్పడంతోనే ఒక 2 రోజుల్లోనే నా చిన్న మనకి సంబంధం సెటిల్ అయింది. వాళ్ళు ఈరోజు మన ఇంటికి 12 గంటలకు వస్తూ ఉన్నారు. వాళ్ళు 2 గంటలకు మేము అక్కడికి వెళ్ళాలి. అందుకొరకు తప్పనిసరి పరిస్థితిలో నేను ఫోన్ చేస్తుంది. ప్రతి ఒక్కరు అన్యదా భావించకండి, నేను మీలోనే ఒకరిగా ఉంటాను. ఎప్పటికి కూడా ఈ కార్యక్రమాలు గుడిలో ఎప్పటికీ జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం 18వ సంవత్సరం గుడి స్థాపించుకొని మీ అందరి ప్రేమ అనురాగంతో గుడి దినదిన ప్రవర్ధమానమై
దేవుని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్పక మీకు ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఆజ్ఞాపించారు, రాముడిలాగా ఆజ్ఞాపించారు, మేము హనుమంతుడిలా వారిలాగా శిరస వహిస్తామని కూడా మేము చెప్పడం జరిగింది. ప్రతి శ్రవణ నక్షత్రం రోజు ఇట్లా మన శిష్య బృందంతో ఈ ఆలయంలో సంకీర్తన కూడా చేయమని చెప్పారు. దానికి కావాల్సినటువంటి వాయిద్య కళాకారుల ఖర్చులు, సౌండ్ సిస్టమ్ ఖర్చులు కూడా వారే భరిస్తారని కూడా వారు చెప్పడం జరిగింది. సో అందరూ గట్టిగా చెప్పట్లు ఒకసారి. ఇలా శ్రవణ నక్షత్రం రోజు స్వామి కళ్యాణం అవ్వగానే మనం 100 మంది వచ్చినా ఏర్పాట్లు చేస్తారు, 1000 మంది వచ్చినా కూడా ఏర్పాట్లు చేస్తారు, 10,000 మంది ఇక్కడికి వస్తే కూడా మొత్తం ఏర్పాట్లు చేయగలుగుతారు. అంత ఉద్యోగుడు రాఘవేంద్రరావు గారు. వారికి పరిపూర్ణంగా 100 సంవత్సరాల ఆయుష్ని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహించాలని నేను కోరుకుంటూ, పరిపూర్ణంగా ఇట్లాగే వాళ్ళు ఇప్పుడు చాలా మందిని శాసిస్తుంటారు. ఆయన దొర అని పిలుస్తాం మేము వారిని. చాలా మందిని శాసిస్తుంటారు. ఎందుకోసం శాసిస్తుంటారంటే మంచి కార్యక్రమాలు చేయడానికి శాసిస్తుంటారు. వారికి ఎవరి మీద కోపం ఉండదు, చాలా ప్రేమ మనిషి. మంచి పనులు జరగాలి, గొప్పగా జరగాలి, ఎవరికి ఇబ్బంది కలగకూడదు, అందరూ ఆనందపడే విధంగా కార్యక్రమాలు జరగాలని మాత్రమే వారు శాసిస్తారు తప్పితే వారికి ఎవరి మీద ఎలాంటి కోపం ఉండేటువంటి పరిస్థితి కాదు వారిది. సో అట్లా మనకు ప్రతి కార్యక్రమానికి కూడా వారు సహకరిస్తామన్నారు. ఇక్కడ స్వామి దగ్గర సంకీర్తన చేయడానికి ఎన్ని రోజులు చేస్తారో మీరు చేయండి, నేను అన్ని ఏర్పాట్లు నేను చేస్తానని వారు మాటిచ్చారు. వారి ప్రేమకు, వారి స్వామి వారి భక్తికి మన బృంద పక్షాన గట్టిగా చెప్పట్లు ఒకసారి. ధన్యవాదాలు.